హాయ్ అఖిల గారు. హలో అండి. హౌ ఆర్ యూ డూయింగ్ అండి? గుడ్ థ్యాంక్ యూ. అఖిల గారు, లైక్ ఈ రోజుల్లో ఆడపిల్లలు కరెక్ట్ ప్యూబర్టీ ఏజ్ ఏది, ఎప్పుడు మెచ్యూర్ అవుతారో అర్థం కావట్లేదు. రీసెంట్గా ఒక కేసు అండి, జస్ట్ లాస్ట్ వీకే మా కో సిస్టర్ వల్ల వాళ్ళ ఇంట్లో సెకండ్ పాప ఫస్ట్ మెచ్యూర్ అయిపోయింది అట్ ది ఏజ్ ఆఫ్ 11. అసలు ఇంట్లో వాళ్ళు ఒక్కసారిగా అందరూ కంగారు పడిపోయాము. ఇంత చిన్న ఏజ్లో 11 yearsలో అసలు మనం ఇంకా వాళ్ళని ఎడ్యుకేట్ కూడా చేయలేదు, ఏం చెప్పలేదు ఏంటిది అని చెప్పేసి. అసలు పర్ఫెక్ట్గా ఎప్పుడు అనేది కూడా తనకు తెలియలేదు. సో అసలు పర్ఫెక్ట్ ప్యూబర్టీ ఏజ్ అనేది ఎప్పుడు? సో ప్యూబర్టీ ఇది వరకు అయితే ద ఐడియల్ ఏజ్ అనేది 13 years వరకు ఉండేదండి. ఓకే, కానీ ఇప్పుడు ఏంటి అంటే మీరు అన్నట్టు 11 yearsకి 9 yearsకి కూడా మెచ్యూర్ అయిపోతున్నారు. ఓకే, సో దీనికి ఎడ్యుకేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది చాలా చిన్న ఏజ్, తెలిసి తెలియకుండా ప్యానిక్ అయిపోతారు, అసలు ఏమవుతుందో తెలియదు వాళ్ళకి. సో ఎడ్యుకేషన్ అనేది ఒకటే. ఇప్పుడు ప్యూబర్టీ రాబోతుంది అని కూడా అర్థం చేసుకోవచ్చు. ఎలాగా అంటే బ్రెస్ట్ డెవలప్మెంట్, బ్రెస్ట్ బర్డింగ్ అనేది 3 years ముందు స్టార్ట్ అవుతుంది, మెచ్యూర్ అయ్యే 3 years ముందు. సో దాన్ని బట్టి పేరెంట్స్ కానివ్వండి, మధ్య స్కూల్స్ లో కూడా ఎడ్యుకేషన్ అనేది చెప్తున్నారు. కాకపోతే ద ఏజ్ ఆఫ్ 9 years చెప్తున్నారు. మేబీ ఫ్రమ్ 8 years ఓన్లీ వాళ్ళకు ఒక అవగాహన ఇలా ఉంటది అని చెప్పడం చాలా ఇంపార్టెంట్. ఓవర్ ఎడ్యుకేషన్ కూడా చేయకూడదు, ఎందుకంటే అర్థం కాదు, అది చాలా చిన్న ఏజ్. వాళ్ళకి మనం ఎంత చెప్పినా అసలు ఏం చెప్తున్నారు వీళ్ళు, కొందరికి చెప్పగానే ఇంట్రెస్ట్ కూడా రాదు వినడానికి. అండ్ కొందరు చాలా ఇన్హిబిషన్ లోకి వెళ్ళిపోతారు, అంటే అసలు ఏంటి ఇలాంటివి మాట్లాడుకోవచ్చా, ఇలాంటివి అసలు ఎందుకు చెప్తున్నారు అని. సో దానికి వీ హ్యావ్ టు నార్మలైజ్. అంటే ఇంట్లో ఇప్పుడు పేరెంట్స్ అయినా ఎవరైనా ఈ ప్యూబర్టీ ఆర్ మెన్స్ట్రల్ సైకిల్ ఇవన్నీ నార్మల్. ఇప్పుడు ఇవన్నీ రొటీన్ గా ఆడవాళ్ళు జరిగేవి కదా, వీటిని ఏమి పెద్ద మాట్లాడుకోవద్దు అన్న టాబూని ఇంట్లోనే ఆ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తే వాళ్ళకి ఎక్కడ అంటే స్కూల్లో విన్నా కూడా వేరే బయట ఎక్కడ విన్నా కొంచెం బెటర్ గా అర్థం చేసుకుంటారు. బికాజ్ చాలా మందికి కొత్తగా ఉంటది. నేను చూస్తూ ఉంటాను, 9 years కి మెచ్యూర్ ఏం చేయాలో తెలీదు, కంగారు పడిపోతా ఉంటారు. జస్ట్ వాళ్ళకి జాగ్రత్తలు చెప్పి ఇలా ఉంటది, ఈ మంత్ లో ప్రతి మంత్ ఇలా అవుతుంది, బేసిక్ వి కొన్ని మనం చెప్పుకుంటే స్మూత్ గా ఉంటది అనమాట. బట్ ఐడియల్లీ ఏంటంటే 98% ఆఫ్ ద టైం 15 years లోపు అమ్మాయిలు మెచ్యూర్ అయిపోతారు. ఓకే, కానీ కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్లో 16 అయినా కూడా ఆ కేసు కూడా మా ఇంట్లోనే నేను చూసానండి. 16 అయినా అవ్వట్లేదు, డాక్టర్కి చూపియాలా ఏంటా అని చెప్పి. కొంతమంది లైక్ జనరల్గా అంటే మా ఫ్యామిలీలో ఇంతే, కొంచెం లేట్ అవుతూ ఉంటది, కానీ నో అదర్స్ పర్సన్ ఈజ్ ఈక్వల్ అన్నది కూడా లోపల ఒక భయం అంటూ ఉంటది కదా. కరెక్ట్. సో ఇలా కూడా కరెక్ట్, మీరు చెప్పినట్టు. అవును, ఇప్పుడు నేను చెప్పినట్టు బ్రెస్ట్ డెవలప్మెంట్ గనక 13 years అప్పటికి కూడా స్టార్ట్ అవ్వలేదు అంటే అది ఒక రెడ్ ఫ్లాగ్. అంటే ఖచ్చితంగా డాక్టర్ని వెళ్ళి కలవాల్సిన అవసరం అయితే ఉంది. అసలు ఏంటి ఫిజికల్ డెవలప్మెంట్ అవ్వట్లేదు అని ఒక బేసిక్ చెకప్ అంతే, అక్కడ ఏమీ చేయరు. హార్మోన్స్ చెక్ చేయడమో లేకపోతే ఎగ్జామిన్ చేయడమో అలాంటిది ఉంటుంది. అదే విధంగా హెయిర్ గ్రోత్, ఇప్పుడు కింద ప్యూబిక్ హెయిర్ గ్రోత్ లేదు ఆర్ అండర్ ఆర్మ్స్ దగ్గర హెయిర్ గ్రోత్ స్టార్ట్ అవ్వలేదు 13 years కి అంటే దట్ ఈస్ వన్ మోర్ రెడ్ ఫ్లాగ్. అంటే డాక్టర్ ని కలవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఓకే, అంటే తర్వాత కలిసే బదులు ముందే కలిస్తే హార్మోన్స్ చెక్ చేసుకుంటే ఏదైనా ట్రీట్మెంట్ చేయగలిగితే బెటర్ కదా. సో ఎర్లీ ఇంటర్వెన్షన్ ఇస్ ఆల్వేస్ గుడ్. ఇంకా 15 years అవుతుంది, పీరియడ్స్ అనేవి స్టార్ట్ అవ్వలేదు అంటే మాత్రం ఖచ్చితంగా కలవాల్సిందే డాక్టర్ని. అండ్ ఏ డాక్టర్ని కలవాలో కూడా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇప్పుడు ఫస్ట్ అయితే గైనకాలజిస్ట్ నే కలవాలండి. ఇప్పుడు మమ్మల్ని కలిస్తే మేము బేసిక్ బ్లడ్ టెస్ట్ చేసి ఎగ్జామిన్ చేసి ఆ తర్వాత ఎండోక్రైనాలజిస్ట్ ని కూడా లూప్ లో పెడతాం. ఈ ట్రీట్మెంట్ అనేది ఓన్లీ గైనకాలజిస్ట్ చేయరు, ఆల్వేస్ ఎండోక్రైనాలజిస్ట్ కూడా లూప్ లో ఉండాలి. వాళ్ళు కూడా వాళ్ళ వైపు నుంచి వేరే ఇవాల్యుయేషన్ చేసుకోగలగాలి. ఓకే, అప్పుడే మిస్ అవ్వకుండా ఉంటాయి కొన్ని కండిషన్స్. గుడ్డిగా పీరియడ్ రావట్లేదు అంటే మందులు ఇస్తే పీరియడ్స్ వచ్చేస్తాయి, బట్ అది కాదు కదా. న్యాచురల్ గా తనకి బాడీ డెవలప్ అంటే సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ అంటాం, ఏదైతే బ్రెస్ట్ డెవలప్
డెవలప్మెంట్ కానీ ప్యూబిక్ హెయిర్ కానీ ఇవన్నీ గ్రో అయ్యి పీరియడ్స్ ఇనిషియేట్ అవ్వడం ఒకలాగా ఉంటది. ఇవేవి అవ్వకుండా పీరియడ్స్ ఇనిషియేట్ చేస్తుంటే మటుకు అది కష్టం, అంటే అండర్లైన్ కాజ్ మిస్ అయిపోతుంది కదా. ఓకే. సో సో సరైన పీరియడ్ లైక్ నార్మల్ పీరియడ్స్ రావడం, అబ్నార్మల్ పీరియడ్స్ రావడం, దానికి రీజన్స్ ఇవి అని చెప్పుకుంటే అవి ఎలా ఉంటాయండి? సో ఇప్పుడు చాలా పేరెంట్స్ నాకు కాల్ చేస్తుంటారు, లైక్ మా ఫ్రెండ్స్ వాళ్ళ కిడ్స్, మా అమ్మాయికి బ్లీడింగ్ ఎక్కువ అవుతుందనో లేకపోతే కొందరు తక్కువ. ఈ ప్రాబ్లం అయితే అఖిల గారు చాలా ఎక్కువ ఉందండి ఈ మధ్యకాలం. పిల్లలు అస్సలు 2 days స్కూళ్ళకి కాలేజీలకి వెళ్లకుండా ఇంట్లోనే పడుకునే పరిస్థితి. మరి ఇంత వర్స్ట్ గా ఉండేది కాదు, ఇది నార్మలే, బట్ ఇంత వర్స్ట్ గా అయితే ఉండేది కాదు కదా. అవును, దీనికి రీజన్స్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు పేరెంట్స్ కి కానీ పిల్లలకి కానీ నార్మల్ అంటే ఏంటి, అబ్నార్మల్ అంటే ఏంటి అని తెలియాలి. సో నార్మల్ది నేను చెప్పేవి ఓన్లీ 3 things. ఒకటి 7 day వరకు ఫ్లో ఉండడం అబ్సల్యూట్లీ ఫైన్. ఓకే, 7 days వరకు ఉంది అంటే కంగారు పడక్కర్లేదు. కొందరికి యావరేజ్ గా అయితే 5 days కే ఉంటుంది, బట్ అప్ టు 7 days పీరియడ్ లో అబ్సల్యూట్లీ నార్మల్. సెకండ్ థింగ్ 21 to 45 days సైకిల్. నేను కొంచెం పెద్ద వాళ్ళకి మామూలుగా 21 to 35 day అబ్సల్యూట్లీ నార్మల్ సైకిల్ అని చెప్తూ ఉంటాం. బట్ చిన్న పిల్లల్లో అప్పుడే లైక్ మెన్స్ట్రుయేషన్ స్టార్ట్ అయిన పిల్లల్లో 21 days నుంచి 45 days వరకు పీరియడ్స్ అవ్వడం ఇస్ అబ్సల్యూట్లీ ఫైన్. అంటే ఈ నెల 21 రోజులకు వస్తే మరో నెల 45 రోజులకు వచ్చినా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓకే, బట్ అదే పీరియడ్ 3 months కూడా రావట్లేదు అంటే మటుకు ఎస్ ఒక్కసారి డాక్టర్ని అయితే కలవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, అండ్ థర్డ్ థింగ్ ఫ్లో. ఇప్పుడు గంటకి పీరియడ్ లైక్ ప్యాడ్ మారుస్తున్నారు అంటే ఖచ్చితంగా డాక్టర్ ని కలవాల్సిన అవసరం ఉంటది. ఆర్ వన్స్ ఇన్ 2 hours వాళ్ళు ఫ్రీక్వెంట్ గా ప్యాడ్స్ చేంజ్ చేస్తున్నారు అంటే కూడా దే హ్యావ్ టు కన్సల్ట్ డాక్టర్. ఓకే, ఎందుకు అంటే దీనివల్ల బ్లడ్ ఫ్లో తక్కువ, ఐ మీన్ బ్లడ్ తక్కువ అయిపోతుంది, ఎనీమియా వస్తుంది, దానికి మళ్ళీ వేరే కాంప్లికేషన్స్ అటాచ్ అయి ఉంటాయి. అంత దూరం తీసుకెళ్లకుండా ఒకవేళ ఫ్లో ఎక్కువగా అనిపిస్తుంది అంటే ఒక్కసారి కన్సల్ట్ అయితే బెటర్. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైం ఫస్ట్ 2 years, ఇప్పుడు 13 years కి మెచ్యూర్ అయిన అమ్మాయి లేకపోతే 11 years కి మెచ్యూర్ అయిన అమ్మాయి ఫస్ట్ 2 years టైం ఇవ్వాలి. అయ్యో ఈ నెల ఈ డేట్ కి పీరియడ్ రావాలి రాలేదే అని అస్సలు కంగారు పడకూడదు. బికాస్ వాళ్ళకున్న బ్రెయిన్ లో మనం హెచ్పిఓ యాక్సెస్ అంటాం, అంటే ఓవరీస్ ని బ్రెయిన్ లో ఒక హార్మోన్ పంప్ చేస్తా ఉంటాం, అంటే దేర్ ఇస్ అ లింక్. ఆ యాక్సెస్ అనేది వెరీ ఇమ్మెచ్యూర్ ఉంటది వాళ్ళల్లో, అప్పుడప్పుడే కదా స్టార్ట్ అయ్యేది. సో ఆ హార్మోన్ పంపింగ్ అవ్వడం అవన్నీ కొంచెం టైం ఇవ్వాలి. ఎస్, బట్ నేను అన్నట్టు 3 months కి కానీ పీరియడ్ రాకపోతే మటుకు ఒక సింపుల్ చెకప్ అయితే చేయించాలి. ఓకే, అండ్ మీరు అన్నట్టు పెయిన్ ఇవన్నీ కూడా ఎక్కువ అవుతున్నాయి అంటే దీనికి మెయిన్ రీజన్ యాక్టివిటీ ఉండకపోవడం. నేను మామూలుగా ఫర్టిలిటీ వాళ్ళు రెగ్యులర్ గా చెప్తూ ఉంటాం బేసిక్ యాక్టివిటీస్ ఇంపార్టెంట్, కానీ ఆ యాక్టివిటీ అనేది ఎంత చిన్న ఏజ్ లో వాళ్ళు ఎంత యాక్టివ్ గా ఉంటే అంత లైక్ బెటర్ గా ఉంటది. ఓకే, సో యాక్టివిటీ ఇస్ వన్ థింగ్. మరీ కూర్చొని చదువుకుంటానే ఉంటారు, అసలు బయటకి బేసిక్ అసలు గంట సేపు అన్న ఫిజికల్ యాక్టివిటీ బాడీకి లేకపోతే ఎవరికైనా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఓకే, అది ఎలాంటి ప్రాబ్లం అయినా అవ్వచ్చు. సో దట్ ఈస్ వన్ రీజన్. ఇంకోటి డైట్, టూ మచ్ ఆఫ్ జంక్, ఐస్ క్రీమ్స్ కానీ చాక్లెట్స్ కానీ టూ మచ్, అంటే ఆ ఏజ్ లో బానే అంటే ఎక్కువ జంక్ తీసుకునేది ఆ ఏజ్ లోనే, ఆ 10 to 18 years మధ్యలోనే దే టెన్ టు ఈట్ లాట్ ఆఫ్ జంక్. దాని వల్ల కూడా పీరియడ్ క్రాంపింగ్ ఎక్కువగానే ఉంటది. ఓకే, అండ్ PCOS. రైట్, ఇందాక నేను చెప్పాను కదండి చిన్న పాప 11 years మెచ్యూర్ అయ్యిందని. ఒక డాక్టర్ని కన్సల్ట్ చేస్తే తిన్న రొటీన్ ఏంటి ఫుడ్లో, లైక్ హర్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఏదైనా రొటీన్గా ఫాలో అవుతారా అంటే వాట్ దే షుడ్ ఇస్ లైక్ గ్లాస్ ఆఫ్ మిల్క్ అండ్ బాయిల్డ్ ఎగ్ షీ ఈట్స్ రెగ్యులర్లీ అని. సో స్టాప్ దాట్ ఫర్ లైక్ 2 months అండ్ సీ అని అంటే అప్పుడు అసలు పీరియడ్స్ రావడమే స్టాప్ అయిపోయింది తనకి. సో డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఇట్ ఎఫెక్ట్స్ అంటారా? అంటే మిల్క్ లో అండి ఇవాళ అంటే ఇప్పుడు వచ్చే మిల్క్ అన్పాస్చరైజ్డ్ మిల్క్ ఒకటి, ఇంకోటి
ఆ ఏదైతే బఫెల్లో మిల్క్ కానీ వాట్ ఎవర్ వాటికి కూడా హార్మోన్స్ ఇచ్చి పంప్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మిల్క్ ప్రోడక్ట్స్ ఎక్కువ తీసుకునే వాళ్ళలో అయితే మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ అనే కాదు, ఇప్పుడు ADHD అంటాం అంటే అటెన్షన్ డెఫిసిట్ కానీ ఇవన్నీ కూడా ఎక్కువ అవుతున్నాయి. బికాస్ ఇవన్నీ ప్రిజర్వేటివ్స్ వల్ల, అసలు మిల్క్ తీసుకోవడం వల్ల కాదు. మనకు తెలియదు కదా ఏ మిల్క్ తీసుకుంటున్నాం ఏంటో అని. బట్ అందుకే ఎక్కువ మంది డాక్టర్స్ కానీ పీడియాట్రిషియన్స్ ఎస్పెషల్లీ వార్న్ చేస్తున్నారు, అంటే మిల్క్ తగ్గించండి అని. సో ఈ కాలేజ్ అమ్మాయిలకి స్పెషల్ గా యంగ్స్టర్స్ కి డే టు డే లైఫ్ రొటీన్ వాళ్ళు లేదంటే వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్ లో ముందు ఇక్కడ చేంజ్ చేసుకోండి, అట్లీస్ట్ ఒక 50% మీరు సేఫ్ జోన్ లో ఉంటారు అని చెప్పదగ్గ సజెషన్స్ అండ్ ఈవెన్ శానిటరీ బేసిస్ కూడా ఏమైనా చెప్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కాలేజ్కి వెళ్ళే అమ్మాయిలు బేసిక్ థింగ్స్ అంటే రొటీన్ గా హాస్టల్లో ఉండే వాళ్ళ గురించి చెప్తాను ఫస్ట్. బికాస్ ఇంటర్ 10th అవ్వగానే ఫస్ట్ వెళ్ళి హాస్టల్లో జాయిన్ చేసేస్తారు. సో హాస్టల్స్ లో ఉండే అమ్మాయిలకి కామన్ గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఎంతసేపటికి అకాడమిక్ మీద ఫోకస్ ఎక్కువైపోతుంది. అంటే వాళ్ళు ఏదో ప్రెషర్ కుక్కర్ లో పెట్టినట్టు అస్తమానం అదే స్ట్రెస్ లో ఉంటారు. ఇంటర్నల్స్ అని ఈ వారం అయితే ఒక టెస్ట్, మళ్ళీ దానికి గ్రేడ్స్, మళ్ళీ ఆ ర్యాంకింగ్ అక్కడ డిస్ప్లే చేయడం, చుట్టూ వేరే అమ్మాయిలకి ఇన్సెక్యూర్ గా ఫీల్ అవ్వడం, ఇవన్నీ వెరీ స్ట్రెస్ఫుల్ కండిషన్స్ వాళ్ళకి. సెకండ్ థింగ్, రీసెంట్ గా ఒక అమ్మాయి వచ్చింది అనమాట. షీఈ్ టీనేజ్, అంటే ఇంటర్ చదువుతోంది ఆ అమ్మాయి. జస్ట్ రొటీన్ గా అడిగాను అనమాట, ఏంటి డే టు డే లైఫ్ ఎలా ఉండిద్ది అంటే, నైట్ షీ స్లీప్స్ ఎట్ 1 o'clock. అంటే వాళ్ళకి 11 కల్లా వదిలేస్తారు వాళ్ళని, బట్ మాట్లాడుకోవడమో లేకపోతే వాళ్ళ పనులు చేసుకోవడం 2 hours, 1కి షీ స్లీప్స్, మళ్ళీ మార్నింగ్ 5కి లేపుతారంట. లేచిన తర్వాత మళ్ళీ 5 నుంచి 10 వరకు ఆ బెంచ్ మీదనే ఉంటాను నేను, మధ్య మధ్యలో స్నాక్స్, లంచ్ బ్రేక్, ఆ తర్వాత మళ్ళీ వెళ్ళి క్లాస్ రూమ్ లో కూర్చొని చదువుకోవడమే. షీస్ పుట్ ఆన్ 10 kgs. దానివల్ల మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ తో వచ్చింది అనమాట. సో డైట్ ఎలా ఉంటది అంటే, ఆబ్వియస్లీ హాస్టల్లో రోజు అదే ఫుడ్ పెట్టడం, ఇప్పుడు మనమన్నా ఇంట్లో రోజు ఒకటే చేస్తే తినలేం. అండ్ హాస్టల్లో వాళ్ళకి అదే ప్రాబ్లం, ఇంప్రాపర్ న్యూట్రిషన్, స్లీప్, స్ట్రెస్, ఈ మూడిటి వల్ల ఫస్ట్ ట్రిగర్ అయ్యేది మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్. సో అక్కడ నుంచి ఇంకా ఫర్దర్ గా కాంప్లికేట్ అవుతుంది, అంటే PCOS ట్రిగర్ అవ్వడము. అండ్ ఇంకొంతమందికి అయితే ప్రొలాంగ్డ్ గా యాక్టివిటీ లేకపోతే ఎండోమెట్రియోసిస్ కూడా ట్రిగర్ అవుతుంది ఆ ఏజ్ లో. అంటే ఏంటండి ఎండోమెట్రియోసిస్ అంటే, ఇప్పుడు సాధారణంగా మెన్స్ట్రల్ బ్లడ్ అనేది కిందికి రావాలి కదా, కొంతమందికి ఆ పొత్తి కడుపులోకి వెళ్ళిపోయిద్ది అనమాట బ్లీడింగ్ అనేది. సో దాని వల్ల అవయవాలన్నీ అతుక్కుపోవడం, పీరియడ్స్ అప్పుడు హెవీ క్రాంపింగ్ ఉండడం, ఇవన్నీ ఉంటాయి. అండ్ హాస్టల్స్ లో కామన్ గా ఏంటి, లైక్ హైజీన్ వాళ్ళకి వాళ్ళు మెయింటైన్, అంటే అసలు హెల్త్ ఎలా చూసుకోవాలి అంటే, ఫస్ట్ స్లీప్, సెకండ్ న్యూట్రిషన్, అండ్ థర్డ్ స్ట్రెస్ఫుల్ గా ఉండకుండా వాళ్ళకి, అంటే ఇది వీళ్ళు చేస్తే అవ్వదు, ఆ మేనేజ్మెంట్, పేరెంట్స్ వీళ్ళందరూ రీఎన్ఫోర్స్ చెయ్యాలి. అంటే ఇప్పుడు వాళ్ళు చదువుకుంటున్న కాలేజ్ లో కూడా వాళ్ళకి ఆ స్పేస్ క్రియేట్ చేయాలి, మీరు ఈ టైం నుంచి ఈ టైం వరకు రెస్ట్ తీసుకోవచ్చు, ఆర్ ఈ టైం వరకే యూ హ్యావ్ టు బి అవేక్, తర్వాత పడుకోవాలి. అండ్ వాళ్ళు పర్సనల్ థింగ్స్ చేసుకోవడానికి కూడా వాళ్ళకి కొంచెం టైం అనేది ఇస్తే అప్పుడు ప్రాపర్ గా వాళ్ళ హెల్త్ వాళ్ళు కాపాడుకోగలుగుతారు. వాళ్ళు హెల్దీగా ఉంటేనే కదా దే విల్ బి అ బెటర్ ఉమెన్ టుమారో. అంటే ఆ ఏజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇవన్నీ అసలు మన ఏ కాలేజ్ లో ఉంది, అసలు ఏ కాలేజ్ లో కూడా ఇవన్నీ వాళ్ళకి చెప్పే వాళ్ళే లేదు. పోనీ వాళ్ళకి ఏదన్నా మెన్స్ట్రల్ ప్రాబ్లం వచ్చినా, ఆర్ అంతెందుకు యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చినా, వైట్ డిశ్చార్జ్ వస్తున్నా చెప్పుకోవడానికి కూడా మొహమాట పడతారు. అంటే అంత ధైర్యంగా ముందుకు కూడా రారు. ఇది చెప్తే ఏమంటారో, అసలు చెప్పచ్చా లేదా, నాకే ఎందుకో ఇలా అవుతుంది, దే డోంట్ కమ్ అవుట్. ఆల్రెడీ అది ఎలాగో హార్మోన్స్ ఎఫెక్ట్ అయ్యే ఆ డిప్రెసివ్ మోడ్ లోనే ఉంటాం ఎవరైనా టైంకి. అసలు దాని వల్ల ఫ్యూచర్ గా మళ్ళీ యూట్రైన్ ఇన్ఫెక్షన్స్ రావడం, ఇవన్నీ ట్రిగర్ అవుతాయి. సో ఏదైనా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్, ఎనీథింగ్, ఎక్కడైనా ఒక కౌన్సిలరో లేకపోతే వాళ్ళకి మంత్లీ బేసిక్ గైనిక్ చెకప్స్ అనేవి మంత్లీ అన్నా అవ్వక్కర్లేదు, 3 months ఒకసారి పెట్టినా చాలు. బట్ ఆ ఎడ్యుకేషన్ అనేది ఆ ఏజ్ లో ఆ పిల్లలకి ఖచ్చితంగా ఇవ్వాలి, లేకపోతే వాళ్ళ ఫ్యూచర్ అంత ప్రొడక్టివ్ గా ఉండదు. ఎస్. సో ఫైనల్ గా ఈ టాపిక్ మీద యంగ్ యూత్ గర్ల్స్ అవుట్ దేర్ ఏం మెసేజ్ ఇస్తారండి?
ఫస్ట్ నేను సెల్ఫ్ కేర్ చాలా ఇంపార్టెంట్. అంటే వాళ్ళకి అర్థం కాదు చెప్పినా కూడా. ఇది ఈ సెల్ఫ్ కేర్ టాపిక్ అనేది ఇంట్లో నుంచి చెప్పాలి, పేరెంట్స్ నుంచి స్టార్ట్ అవ్వాలి. ఇట్ హ్యాస్ టు స్టార్ట్ ఫ్రమ్ ద మదర్. ఓకే, అది మన మదర్స్ ఆబ్వియస్లీ అంటే వాళ్ళకి అసలు ఇంత అవగాహన లేదు, ఇంత ఎక్స్పోజర్ కూడా లేదు. కాబట్టి వీళ్ళు ఇప్పుడు అయినా కనీసం ఆ ఏజ్ పిల్లలకి సెల్ఫ్ కేర్ ఇంపార్టెన్స్ చెప్పడం, అంటే వాళ్ళ హెల్త్ వాళ్ళు కాపాడుకోవడానికి కనీసం ప్రాపర్ ఫుడ్, స్లీప్, ఇంకోటి స్ట్రెస్ లేకుండా ఉండడం. స్ట్రెస్ అంటే అందరూ స్ట్రెస్ఫుల్గా ఏమి ఉండరు, బట్ అట్లీస్ట్ ఒక 1 hour ఏదన్నా యాక్టివిటీ చేసేలాగా ఉన్నా చాలు. ఈ 3 చేస్తే అట్లీస్ట్ కొంతవరకన్నా చాలా విషయాల్ని మనం కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు. అంటే అన్ని విధాలుగా, నాట్ ఓన్లీ హెల్త్, ఎవ్రీథింగ్. వాళ్ళ డే టు డే పర్ఫార్మెన్స్ కూడా. అసలు స్లీప్ లేకుండా ఏం చదువుకుంటారు, ఎనీథింగ్. సో బాడీ అంతా రెజ్యూనేట్ అవ్వాలి కదా, ఇట్ నీడ్స్ టైం. నేను ఇది 3 things అయితే చెప్తా: స్లీప్, న్యూట్రిషన్ అండ్ యాక్టివిటీ. Yes, well said, ma'am. Thank you so much for joining us. Thank you.